కడపలో జరిగిన కుర్చీ ఆటలో ఫైనల్ గా రెడ్డమ్మే గెలిచింది. అట్లుంటది రెడ్డమ్మతోటి అన్నట్టుగా సాగింది వ్యవహారమంతా. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేయించి తన సత్తా చాటారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. దీంతో రెడ్డమ్మ మజాకా అంటూ కాకలు తీరిన కడప వైసీపీ నేతలు సైతం నివ్వెరపోతున్నారట. కుర్చీలాటలో కడప రెడ్డమ్మ పైచేయి, అన్యాయం అంటూ కోర్టుకి మాజీ మేయర్, కౌన్ బనేగా కడప మేయర్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప పేరు చెబితే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు కడప రెడ్డమ్మ. సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ నియోజకవర్గంలో తనదైన స్టైల్లో రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల ముందు తనకి సీటు కేటాయించిన దగ్గర నుంచి కడప రెడ్డమ్మగా తన హవా కొనసాగించిన మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైసీపీ నేతలకి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ చేతిలో ఉన్న కడప కార్పొరేషన్ విషయంలో తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మహిళే కదా ఏం చేస్తుందిలే అనుకున్న కాకలు తీరిన రాజకీయ నేతలకు తన సత్తా ఏంటో చూపించారు కడప రెడ్డమ్మ. మేయర్ పదవిని అడ్డుపెట్టుకుని సురేష్ బాబు తన కుటుంబానికి కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన ఫిర్యాదు కడప కార్పొరేషన్లో రాజకీయాన్ని అమాంతం మార్చేసింది. వైసీపీ హయాంలో కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మేయర్తో పాటు కడప, కమలాపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇద్దరు మేయర్కి ఇరువైపులా కూర్చునేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేయర్ తన విచక్షణ అధికారాలతో తన పక్కనే ఉన్న 2 చైర్లను తీయించి వారికి కార్పొరేటర్లతో పాటు కుర్చీలు వేయించారు. ఇక్కడే గట్టిగా హట్టయ్యారు కడప రెడ్డమ్మ. దీనిపై పట్టుబట్టి గొడవకు దిగిన మాధవిరెడ్డి కడప మేయర్కి చుక్కలు చూపించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక న్యాయం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక న్యాయమా అంటే కుదరదని, పోడియం దగ్గర కుర్చీలు వేయాల్సిందేనని పట్టుబడుతూ మేయర్ పక్కనే నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం జరిగినప్పుడల్లా ఎమ్మెల్యే మాధవి మేయర్ పక్కనే నిలబడి తనకి కుర్చీ వేసే వరకు తగ్గేదే లేదంటూ మేయర్ ని వెంటాడారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఎవరి కుర్చీ అయితే సర్వసభ్య సమావేశంలో మేయర్ పీఠం పక్కన నుంచి మాజీ మేయర్ సురేష్ బాబు తొలగించాడో ఆవిడే ఇప్పుడు కడప మేయర్ పీఠం లాగేశారు. మాజీ మేయర్ సురేష్ బాబు కుర్చీ కదిలిపోవడం వెనుక పెద్ద కథే నడిచింది. కడప కార్పొరేషన్ పనుల కాంట్రాక్టుల్లో అవకతవకలపై ఈ ఏడాది మార్చి 24న అప్పటి మేయర్ సురేష్ బాబుకి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప మేయర్ సురేష్ బాబుపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ విజిలెన్స్ విచారణ జరిపింది. మేయర్ సురేష్ బాబు మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించారని, కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తన కుమారుడు, భార్యకి చెందిన వర్ధని కన్స్ట్రక్షన్ పేరుతో కాంట్రాక్టు పనులు చేయించారని విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా వర్ధని కన్స్ట్రక్షన్ పేరుతో మొత్తం 10 కాంట్రాక్టు పనుల్ని 55 లక్షలకి దక్కించుకుని అందులో 33 లక్షలకి పైగా బిల్లుల్ని కూడా మంజూరు చేయించుకున్నారని విజిలెన్స్ విచారణలో తేలింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం మున్సిపల్ పరిధిలో పదవిని అనుభవిస్తున్న వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి కాంట్రాక్టు పనులు చేయకూడదు. అలా చేస్తే వారిపై అనర్హత వేటు పడుతుంది. మున్సిపాలిటీలో వారి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ తెలిసిన మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యులకి కాంట్రాక్టు పనులు అప్పచెప్పారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా కడప మేయర్ సురేష్ బాబుకి షోకాజ్ నోటీసులు పంపించింది మున్సిపల్ శాఖ. దీంతో ఈ నెల 13న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట మేయర్ సురేష్ బాబు విచారణకి హాజరయ్యారు. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు 2 వారాల పాటు గడువు కోరారు. కానీ సమయం లేదంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వెంటనే సురేష్ బాబుని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తనకి కుర్చీ వేయని సురేష్ బాబుకి చట్టపరంగా కుర్చీ లేకుండా చేసి తన పంతాన్ని నెగ్గించుకుంది కడప రెడ్డమ్మ. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడటంతో కాబోయే మేయర్ ఎవరంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో అన్ని కార్పొరేషన్లకి మేయర్తో పాటు 2 డిప్యూటీ మేయర్లని కూడా ఎన్నుకున్నారు. అందులో భాగంగా మొదటి డిప్యూటీ మేయర్ గా ఉన్న వారినే తాత్కాలిక మేయర్ గా ప్రకటిస్తారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కడప కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్ గా ముంతాజ్ బేగం ఉన్నారని, ఆవిడే తాత్కాలిక మేయర్ గా కొనసాగవచ్చని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇంకా కార్పొరేషన్ పదవీ కాలం 10 నెలలు మాత్రమే ఉండటంతో మేయర్ ఎన్నిక నిర్వహించకపోవచ్చు అని కూడా అన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఏది ఏమైనా ప్రస్తుతం కడప మేయర్ ఎవరనే అంశంపై చర్చ నడుస్తున్నప్పటికీ వైసీపీ దీనిపై క్లారిటీగా ఉంది. అయితే 10 నెలల కోసం ఇంత రచ్చ చేసి కడప మేయర్ పీఠాన్ని లాగేసిన టీడీపీ ఖచ్చితంగా ఆ పదవిని దక్కించుకుంటుందని ఓవైపు చర్చ జరుగుతుంటే అంత దూరం వెళ్లకపోవచ్చని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా కడప గడపలో జరిగిన కుర్చీలాటలో కడప రెడ్డమ్మ మాత్రం మాస్ జాతరే చేసిందనే చెప్పాలి.